హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నా మొదటి లాంగ్ వీడియో అండి ఇది. చూసేయండి మీరు కూడా. వీడియోకి వస్తే మొదటిగా స్వీట్ రెసిపీ చేశానండి. కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకోండి. బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు వేసి లేతగా దూరగా వేపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూను పెట్టి వేపుకోండి. అవి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కప్పు సేమ్యాలు తీసుకొని అదే ప్యాన్లో వేసి లైట్గా వేపుకోవాలండి. స్పీడ్గా తిప్పకూడదండి, అలా అయితే విరిగిపోతుంది సేమ్యా. నిదానంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత ఆ ప్యాన్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టీల్ గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని 1కి 2 సార్లు కలుపుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి త్వరగానే ఒక 5-10 నిమిషాల్లో ఉడికిపోతుందండి. చూడండి, పైకి తేలుతుంది ఉడికిపోయి. పక్కకు పెట్టుకున్న సేమ్యాలు వేసుకోవాలండి. వేసుకుని సేమ్యాలు ఉడికే వరకు వేపుకున్నాం కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది. తిప్పుకోవాలండి. చూడండి, సేమ్యా చక్కగా ఉడికిపోయింది. తర్వాత పాలు పోసుకోవాలండి. పాలు కాచినవైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు. పాలు పోసుకొని పాలు కాగే వరకు, పాలు కాగిపోయాయి. తర్వాత బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. కరుగుతూ ఉన్న స్వీట్ కరిగిపోయిన తర్వాత స్వీట్ వస్తుందండి. తర్వాత ఇలాచీ వేసుకుని 2 నిమిషాలు తిప్పుకొని పక్కకు పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ రెడీ అయిపోతుందండి. బౌల్లోకి సర్వ్ చేసుకుంటే రెడీ. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.